కొమరవెల్లి అంటేనే భక్తుల ఆరాధన, నమ్మకం, భక్తి శ్రద్ధల సమ్మేళనం. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ తమ కోరికలు, మొక్కుబడులు తీర్చుకోవాలని మల్లన్న స్వామి ఆలయానికి వెళ్తుంటారు. ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే రద్దీ గురించి చెప్పనక్కర్లేదు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా జనసంద్రంగా మారిపోతాయి. ఎక్కడ చూసినా కూడా మల్లన్న భక్తులతోనే ఆలయం చుట్టుప్రక్కల ప్రాంగణమంతా కూడా కళకళ్లాడుతూ కనిపిస్తుంటుంది. భక్తుల కోరికలు తీర్చే కొలువు, బంగారంగా కొలుచుకునే కొలువు అంటూ పేరు తెచ్చుకున్న సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈసారి మొదటి ఆదివారం పట్నం వారంతో కలిసి రావడంతో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. అయితే మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులకు తిప్పలు తప్పటం లేదు. స్వామివారి జాతరకు వచ్చిన భక్తులకు అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. భారీగా వస్తున్న భక్తులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు పూర్తిగా గాలి కుదిలేశారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, క్యూలైన్లో నిలబడిన వారికి నీడ కూడా లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళా భక్తుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మొక్కుబళ్లు తీర్చుకునేందుకు, తలనీలాలు సమర్పించేందుకు, స్నానాలు చేయాల్సిన అవసరం ఉన్నా కనీసం బట్టలు మార్చుకునేందుకు గదులు కూడా లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయానికి వచ్చే మహిళా భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉండగా అలాంటివేమీ కనిపించకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లులు మరింత కష్టాలు పడుతున్నారు. శౌచాలయాల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు. వచ్చే కానుకలన్నీ గవర్నమెంట్ తీసుకుంటాను, కానీ ఈ ఆడోళ్లకు అన్నిటి సౌకర్యం చేయాలి కదా. ఏం చెప్తాను గవర్నమెంట్? ఏం చెప్తాను? మాకు ఏం చెప్తలేదు. కానీ కాకపోతే భగవంతుని మీద భక్తితోటి మేము ఇక్కడికి రాక తప్పని, కానీ అన్నిటికీ ఇబ్బంది పడదు. ఈ వచ్చే ఆదాయం అంతా ఏం చేసుకుంటారు? కనీసానికి ఈ ఆడోళ్ళకైనా సౌకర్యం చేయాలి కదా. ఎంతో దూరం పోవాలి చెప్తాను, ఇంతమంది మొగోళ్ళ మధ్యలోకి వెళ్ళి స్నానం చేయడానికి, బట్టలు మార్చుకోవడానికి చిన్న తాకలు ఎక్కడ మార్చుకుంటాము. నీళ్లకు సౌకర్యం లేదు, ప్రతి ఒక్కదానికి సౌకర్యం లేదు. అది మాత్రం గవర్నమెంట్ తప్పకుండా ఇది చేయాలి. ప్రతి వారం 50,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు వస్తారని అధికారులకు తెలుసు. అలాంటిది బ్రహ్మోత్సవాల సమయంలో రద్దీ మరింత పెరుగుతుందని ముందే అంచనా వేసి ఏర్పాట్లు చేయాల్సి ఉండగా ఆలయ సిబ్బంది మాత్రం ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారని భక్తులు మండిపడుతున్నారు. దేవాలయానికి వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాలపై దృష్టి పెట్టకుండా కేవలం హడావుడి ఏర్పాట్లకే పరిమితమయ్యారని మండిపడుతున్నారు. ఇక్కడికి రావడానికి పిల్లా జలాలతో ఎంతో వందలాది కిలోమీటర్లతో 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తే వేలాది లక్షల రూపాయలు వచ్చినటువంటి ఈ దేవాలయానికి కనీసం మంచినీటి సౌకర్యం కానీ, మహిళలకు స్నానాలు చేయడానికి బాత్రూమ్లు కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కానీ, ఆలయ అధికారులను కానీ, ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులుగా అందరికీ వేడుకునేది ఏంటంటే, ఈ దేవాలయానికి సంబంధించిన కాటేజ్ని నిర్మాణాన్ని పూర్తి చేస్తే పడుకోవడానికి వసతి కానీ, కూర్చోవడానికి వసతి కానీ, మహిళలు బాత్రూమ్ పోవడానికి వసతి కానీ ఉంటుంది. దయచేసి ఇక్కడ వాటర్ కొనాలన్నా ఈ పైసలతో కొనుక్కోవాలి. ఇంకేదైనా రూములు అంటే వేలతో కొడుకునే, ఆ చెట్టు కింద కూర్చొని పడుకోవాలనుకున్నా కూడా 500 రూపాయలు ఇస్తే చెట్టు కింద పడుకోండి అనే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉండగా దేవాదాయ శాఖ మంత్రి స్వయంగా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసినా కూడా ఆలయ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పై అధికారుల ఆదేశాలు, సూచనలు కాగితాలకే పరిమితమైపోయాయని, క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావటం లేదని భక్తులు అంటున్నారు. భక్తుల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి పరిష్కరించాల్సిన అధికారులు మాత్రం
కార్యాలయాలకే పరిమితమవుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు జాతరకు సర్వం సిద్ధమంటూ ఆలయ అధికారులు గొప్పలు చెప్పుకుంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసుకుని ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులకు కావాల్సింది ఫ్లెక్సీలు కాదు, కనీస సౌకర్యాలు అని వారు స్పష్టం చేస్తున్నారు. ఆడంబరాలకు ఖర్చు పెట్టే బదులు కనీస సౌకర్యాలకు విశ్రాంతి మండపాలు ఏర్పాటు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భక్తులను కోరికలు తీర్చే కొలువ బంగారంగా కొలుచుకున్నటువంటి కొమరవెల్లి మల్లన్న జాతర దాదాపు 3 నెలలు అంటే ఉగాది వరకు ఈ జాతర కొనసాగుతా ఉంది. దాదాపు 9 వారాలు ఈ జాతర ఏర్పాట్లయితే ముస్తాబైనాయి. కొమరవెల్లి జాతర అంటేనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రంగా కొలవబడే ఈ కొమరవెల్లి మల్లన్న జాతరకు భక్తులు అశేష జనాభాని తరలి వస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది. అయితే ఇందులో భాగంగా దాదాపు ప్రతి వారం నిర్వహించుకున్నటువంటి ఈ జాతర 9 వారాలు కొనసాగుతా ఉంది. నిన్నటి పట్నం వారంతో మొదలుకొని ఈ కొమరవెల్లి మల్లన్న జాతర అయితే మొదలైందని చెప్పవచ్చు. ప్రతి వారం దాదాపు 50 నుంచి 1,00,000 మంది ప్రజలు ఈ కొమరవెల్లి మల్లన్నను దర్శించుకుంటారు. ఎంతో భక్తులను కొలువు బంగారంగా కొలుచుకున్నటువంటి కొమరవెల్లి మల్లన్న జాతరకు ఎంతో భక్తులు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆ కొమరవెల్లి మల్లన్న జాతరకు సర్వం ఏర్పాట్లు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కొమరవెల్లి ఆలయ కమిటీ సిబ్బంది మాత్రం ఇక్కడ మొత్తం విఫలమైనట్టు తెలుస్తా ఉంది. భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు కానీ సాధారణటువంటి వృద్ధులకు కానీ ఎలాంటి అంటే కనీస వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో కొమరవెల్లి మల్లన్న ఆలయ సిబ్బంది కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఫ్లెక్సీలకు భారీగా ఏర్పాటు చేసి జాతరకు సిద్ధం అన్ని ఏర్పాట్లు అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి ఆలయ సిబ్బంది ఈ జాతరలో మాత్రం విఫలమైనట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే సాధారణ మహిళలు దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు ఇక్కడ స్నానాలు ఆచరించి మల్లన్నను దర్శించుకున్నటువంటి ఈ నేపథ్యంలో ఇక్కడ కనీసం స్నానాల గదులు కూడా కనీసం స్నానాలు చేసి స్నానాలు ఆచరించిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ వసతులు లేనటువంటి దుస్థితి కొమరవెల్లి మల్లన్న జాతరలో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంది. మనం విజువల్స్ చూడవచ్చు. ఒక్కొక్కరి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలు ఎంతో ఆవేదన చెందుతా ఉన్నారు. ఇక్కడ కనీస మౌలిక వసతులు కూడా కరువయ్యాయని చెప్పి తాగడానికి నీరు లేదు, వెళ్ళడానికి బాత్రూమ్ కూడా లేవు, కనీసం స్నానం చేద్దామంటే కూడా ఇక్కడ వసతులు కనుమరుగయ్యాయని చెప్పి కూడా భక్తులు ఆవేదన చెందుతున్నటువంటి విషయం అయితే కనిపిస్తా ఉంది. ఎప్పటి నుంచో ఈ కొమరవెల్లి జాతర సిద్ధం అని చెప్పేసి వస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం దేవాదాయ శాఖ మంత్రి సాక్షాత్తు రివ్యూ నిర్వహించినా కూడా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కొట్టినట్టు కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇక్కడ గత వారం రోజుల కింద రివ్యూ మీటింగ్ నిర్వహించినటువంటి నేపథ్యంలో కూడా కనీసం పెడచెవున పెట్టినటువంటి ఆ రివ్యూ మీటింగ్ ను కూడా పట్టించుకోకుండా ఈ ఆలయ అధికారులు మాత్రం పెడచెవున పెట్టినట్టు కనిపిస్తా ఉంది. కనీసం మౌలిక వసతులు సదుపాయాలు కూడా ఇక్కడ ఎలాంటివి చేయకుండా వాళ్ళు కేవలం ఫ్లెక్సీలు ఆర్భాటాలకే ఇక్కడ వాళ్ళ నైపుణ్యం ప్రదర్శించారే తప్ప కనీసం భక్తులకు వచ్చే సౌకర్యాల విషయంలో మాత్రం ఆ జాగ్రత్తలు తీసుకోలేదు అని చెప్పేసి స్థానిక వచ్చే ప్రజలైతే మండిపడతా ఉన్నారు. ఇప్పటికీ దాదాపు ఇంకా 8 వారాలు ఉంది. ఉగాది వరకు ఈ 3 నెలలు చేయాల్సినటువంటి ఈ జాతర ఇప్పటికైనా మొదటి వారం ఇబ్బందులు పడ్డటువంటి భక్తులు కనీసం మిగతా ఇంకా 8 వారాలు ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులకు ఇలాంటి వసతుల సౌకర్యంలో ఎలాంటి సిబ్బంది ముందుకు వెళ్తారు అనేది ప్రజలైతే నిలదీస్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఇంకా మిగతా 8 వారాలు ఉన్నది కాబట్టి ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పి జాతరకు వచ్చినటువంటి మహిళలు గాని వృద్ధులు గాని పురుషులు గాని ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కనీసం ఆడవారు బట్టలు మార్చుకోలేని పరిస్థితిలో ఇక్కడ జాతరకు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పురుషులు పక్కనే ఉన్నటువంటి టాయిలెట్స్ కూడా కనీస సౌకర్యాలు లేక టాయిలెట్స్ చేస్తా ఉన్నారు. మేము ఎట్లా ఉండాలని చెప్పి కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు మహిళా భక్తులు అయితే ఆవేదన చెందుతా ఉన్నారు. ఇప్పటికైనా గొప్పలు చెప్పుకునేటువంటి దేవాదాయ శాఖ కొమరవెల్లి టెంపుల్ కి సంబంధించినటువంటి కనీసం ఇప్పటికైనా సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పి ఇప్పటికి జాతరకు వచ్చినటువంటి భక్తులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ వినయ్తో బసవేశ్వర్, కొమరవెల్లి, 99 టీవీ. కొమరవెల్లి మల్లన్న స్వామి అంటే భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్ర క్షేత్రంలో భక్తులు ఇబ్బందులు పడటం ఆవేదన కలిగిస్తోంది.
స్వామి పేరు మీద వచ్చే ఆదాయం, విరాళాలు ఎక్కడికి వెళ్తున్నాయి అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికైనా ఆలయ అధికారులు, దేవాదాయ శాఖ తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో